నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో గతంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. గొట్టిముక్కల గ్రామంలో వేరొకరి భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలను రెడ్డి సాంబయ్య ఆయన కుటుంబ సభ్యులకు జారీతో పాటు సర్వే నంబర్ 607/3లోని సుంకె నాగికి చెందిన పట్టా భూమిని రీజెన్సీ ఫ్యాక్టరీకి చిత్కరించారన్న ఫిర్యాదులపై అప్పటి జేసీ శ్యామ్ ప్రసాద్ విచారణ చేపట్టి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా గతంలో పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లు ప్రవీణ్ కుమార్, ఫలేంద్ర కుమార్లతో పాటు వీఆర్ఓ కోటేశ్వరరావుకు వార్షిక ఇంక్రిమెంట్లపై కోత విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నకరికల్లి మండలం రూపనగుంట ప్రాంతంలో సోమవారం రాత్రి చెరువు కట్టపై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో ఎండుగడ్డి మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందిని సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న డిఎఫ్ఓ శ్రీధర్ నేతృత్వంలో బృందం ప్రాణాలను తెగించి మంటలను అదుపులోకి తీసుకోవడానికి శ్రమిస్తున్నారు. వెళ్ళిపోతున్నాడు మన బ్రాంచ్ తీసుకుని మన మనిషి వెళ్ళాలిగా. రాజుగారి జాగ్రత్త. కొంచెం ముందుకెళ్ళు, కొంచెం ముందుకెళ్ళు, పైకి లేపాకు. ఇంకేం లేదు. ఎక్కడో దారి లేదు సార్, లేదు గురుగారు. గడినాడు మిట్టి ఇక్కడ బాబు లేదు. మండల కేంద్రమైన రొట్టిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉపాధి హామీ పనులు ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మండలంలో జరిగిన 14 కోట్ల పనులపై మెటీరియల్, కూలీల వేతనాలకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పిడిసిద్ద లింగమూర్తి, విజిలెన్స్ అధికారి హిరాలాల్ నాయక్, ఏపీడీ బూస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మన పక్కనే ఉన్న మన ప్రకాశం చేసి చాలా మంది మన ఏపీఓలు మన ఎంపీడీఓ సార్ ద్వారా లెటర్ పంపిస్తే 1600-1000 కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి నెక్స్ట్ అందరూ ఫీల్డ్ అసిస్టెంట్ కట్టించే లోపల ఉన్నాయి. దయచేసి ఫీల్డ్ అసిస్టెంట్ అందరు రిక్వెస్ట్ మీరు కట్టించగలరు కూడా. కాబట్టి దయచేసి నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నాం. మరి మేము అనేక సార్లు చెప్తా ఉన్నాం సర్వే పడతాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఉండాల్సినటువంటి కట్టాల్సినటువంటి టార్గెట్లు అవన్నీ ఫుల్ఫిల్ కావాలి. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు గత 20 రోజులుగా మన గ్రామాల్లో, వివిధ గ్రామాల్లో మొత్తం 28 పంచాయతీలు 28 పంచాయతీల్లో పర్యటించి మరి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి సోషల్ ఆడిట్ మొత్తం 777 పనులకు గాను 14,05,49,066 రూపాయలతో జరిగినటువంటి పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనందరికీ తెలిసిన విషయమే వేతనాలకు సంబంధించి డోర్ టు డోర్ వెరిఫికేషన్, అదేవిధంగా వర్క్స్కి సంబంధించి
ఫీల్డ్కి వెళ్ళి కొలతలు వేసి అవి ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడైనా షార్ట్ ఫాల్స్ ఉంటే అవిను, ఇంకేదైనా బాగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే అందుకు సంబంధించినటువంటి సలహా సూచనలు కూడా వాళ్ళు మనకు DTF పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అక్కడ గ్రామ ప్రజల ముందు గ్రామ సభ ముందు వచ్చినటువంటి అంశాలను ముందుంచి మరి అక్కడి నుంచి కూడా ఏమైనా ఉన్నట్టుంటే క్లియర్ చేయడానికి మిగిలిపోయినటువంటిది మనం ఈరోజు ఈ బహిరంగ కార్యక్రమంలో అన్ని పంచాయతీలకు సంబంధించి ఆడిట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరాల్లో జరిగినటువంటి 16 ఆడిట్లలో మరి ఆడిట్లకు సంబంధించినటువంటి రెక్టిఫికేషన్లు కానీ, తర్వాత రీప్లాంటేషన్స్ కానీ, ఎస్పెషల్లీ రికవరీ, ఇందాక రికవరీకి సంబంధించి మన ఏలుగా చదివి వినిపించారు. మరి ఆయన చెప్పినట్టు రేపు మీటింగ్స్ లో అడుగుతారు కంపల్సరీగా. మన జిల్లాకు ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నారు, పీడీ ఉన్నారు, ఏపీడీ ఉన్నారు, మరి రికవరీ ఏం చేస్తున్నారు, రికవరీ ఆఫీసర్స్ గా మీరు అన్నారు అని అడగడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో నేను విజిలెన్స్ ఆఫీసర్ కూడా చేశాను కాబట్టి కంటిన్యూస్ రివ్యూ ఉంటుంది. సో ఎక్కడైతే ఇందాక ఆయన చెప్పినట్లు ముందు మనం ఎవరైతే ఇక్కడ ఉన్నామో ఫస్ట్ ఈ మండలం ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ గా మీ దగ్గర రొట్టిచెర్ల మండలం తుంగపాడు వద్ద సోమవారం రాత్రి కిడ్నాప్ అయిన వివాహిత సురక్షితంగా తిరిగి వచ్చింది. ఆమె ఫోన్ ఆన్ చేయడంతో పోలీసులు లొకేషన్ ద్వారా ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సంఘటనా స్థలానికి వివాహితతో కలిసి నర్సరావుపేట వెనుకొండ పోలీసులు జల్లెడ పట్టారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. వివాహిత బొత్తనని సమాధానం ఇవ్వడంతో కేసు దర్యాప్తు కొలిక్కి రావడం లేదని పోలీసు అధికారి తెలిపారు. ఎక్కడమ్మా ఎమ్మె పని చేస్తే तो ग्रुप फंक्शन रहना कत बाइक बच्चे विषय దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, పొల్యూషన్ బోర్డు మెంబర్ కన్వీనర్ నజీనా, ఆదివ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామాపురం, శ్రీనగర్, గామాలపాడు గ్రామ ప్రజల యొక్క అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకు ముందుకు సాగాలని, గ్రామ అభివృద్ధికి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం సహకరించాలని సూచించారు. మైన్స్ జరుగుతుంది. బట్ నా సర్వే నెంబర్ 310లో నాకు ఉంది. కానీ నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఎవరో మా ఫ్రెండ్ చెప్పడం ద్వారా నేను వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మైన్స్ చేయడం వల్ల నా పక్కన పొలం ఉంది. నా పక్కన పొలానికి కోరుకుంటూ యాజమాన్యం గారికి మేము ఒకటేనండి చేసే సూచన. మేము ఎప్పుడు కూడా యాజమాన్యానికి మేము ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. కానీ గ్రామంలో ఉన్న అన్ని అర్థాలని కలుపుకొని పోతూ ఒకే ఒంటి వైద్యం మీద కాకుండా అందరినీ కలుపుకొని పోయి మీరు ఈ విధంగా శాంతిగా నడిచింది. అంత పబ్లిక్ 40 మంది పైన మాట్లాడారు. గ్రామస్తులు ఎక్కువ మంది, కొంతమంది NGOs కూడా బయట నుంచి వచ్చి మాట్లాడారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దాదాపు 40 పైన రిప్రజెంటేషన్స్ కూడా వచ్చినాయి. ఎక్కువ వచ్చిన రిప్రజెంటేషన్స్ లో భూమి విషయాలు, అంటే ఈ లీజ్ కాకుండా పక్కన ఉన్న వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే భూమి సంబంధించి, అసైన్మెంట్ సంబంధించి అవి ఎక్కువ వచ్చినాయి. 2 గ్రామాలు రామాపురం,
శ్రీనగర్ గ్రామస్తులు ఎక్కువ మాట్లాడారు. వాళ్ళు చెప్పింది అన్ని అడిగింది అన్ని తప్పకుండా సాగర్ సిమెంట్స్ మేనేజ్మెంట్ కి చెప్పి అయ్యేటట్టుగా చూస్తాము. వాళ్ళ కమ్యూనిటీ హాల్ గురించి అడిగారు, స్కాలర్షిప్స్ గురించి అడిగారు, ZPHS స్కూల్ కన్స్ట్రక్షన్ అడిగారు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ అన్ని జెన్యున్ డిమాండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ప్రాపరెంట్ వాళ్ళ చుట్టూ ఉన్న గ్రామస్తుల వెల్ఫేర్ అంతా సిఎస్ఆర్ కింద తప్పకుండా చూసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది వారికి. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మరియు వాళ్ళు చెప్పింది అన్ని నేను కూడా నా రిపోర్ట్ లో రాసి కేంద్ర ప్రభుత్వంకి సబ్మిట్ చేస్తాను. దీంతో పాటు ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఒక్క రోజు మాత్రమే కాదు, వాళ్ళు చాలా సంవత్సరాలు ఇక్కడ వచ్చి చేస్తారు కాబట్టి జిల్లా వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చాలా విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో కానీ, ప్రజా సమస్యలు ఉండడంలో కానీ గతంలో కన్నా చాలా గణనీయంగా మనం ముఖ్యంగా భాగస్వామ్యం చాలా ముందున్నాం. ఈరోజు ఈ కర్మాగారం మనం చూస్తే 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఈ సిమెంట్ ఫ్యాక్టరీ నాకు ఉంది. 94లో నేను ఎమ్మెల్యేలో వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఈ ఫ్యాక్టరీలో పరిష్కారం చేయడం జరిగింది. వర్కర్స్ విషయంలో కానీ, లేకపోతే భూముల విషయంలో కానీ చాలా సమస్యలు పరిష్కారం చేశాం. దీని తర్వాత 9-14 మధ్య ఆనాటి ఆంధ్ర సిమెంట్ యాజమాన్యం ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉండి ఈ కర్మాగారాన్ని మూసివేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు ఈ కర్మాగారం అక్కడ పనిచేయలేదు. ఎంప్లాయీస్ సాలరీస్ కూడా లేకపోతే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు ఇక్కడ ఎంపీగా సత్తెనపల్లి గీతా మందిరం వద్ద మద్యం దుకాణం ఏర్పాటుపై ఆర్యవేసి మహిళలు స్థానికులు కథం తొక్కారు. నివాస గృహాలు, గుడుల మధ్య వైన్ షాప్ వద్దంటూ గడియార స్తంభం వద్ద మానవహారం నిర్వహించారు. షాపు ఏర్పాటు అవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని నినాదాలు చేశారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పవిత్రతను కాపాడుదాం. ఇక్కడ గుడి ఎదురు మద్యం షాపు వద్దు, ఇక్కడ మద్యం షాపు వద్దు. కట్టమూడి వారి వీధిలోని రామాలయం, గీతా మందిరం ఉన్న ప్రదేశాల్లో గీతా మందిరం ఎదురుగా మద్యం షాప్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అది దుర్మార్గపు ఆలోచన. కాబట్టి ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి దుర్చర్యను ఖండించాలి. ఎంతో మంది స్త్రీలు పవిత్రంగా గుడి ఎదురుగా గుడి ప్రదేశంలో పవిత్రంగా ఎంతో మంచి కార్తీక మాసంలో గాని, దసరా నవరాత్రుల్లో గాని మంచిగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని ఇబ్బంది కలిగించవద్దు. స్త్రీలను గౌరవించండి. ఇట్లాంటి దుశ్చర్యను ఖండించండి. గీతా మందిరం ఎదురుగా గాంధీ షాపు, మద్యం షాపు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖండించదగ్గ, ఇది ప్రజలందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరందరూ దయించి అక్కడ నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.